వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ టెక్స్ట్ సంచయన్లో ఫస్ట్ లెసన్ హరిహర్ కాకా. దీంట్లో ఇప్పటివరకు మనం 4 భాగాలుగా చేసుకొని 4 వీడియోలు చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ వీడియో 5వ వీడియో అన్నమాట. నిన్న 4వ వీడియో నుండి ఇది కంటిన్యూషన్. అగర్ పహలే వాली बात होती तो హరిహర్ కాకా డర్ జాతే. ముందు చెప్పినటువంటి విషయమే జరిగితే హరిహర్ కాకా చాలా భయపడ్డాడు. అజ్ఞానికి స్థితి మే హీ మనుష్య మృత్యు సే డర్తే హై. అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే మనిషి చావు అంటే భయపడతాడు. జ్ఞాని होने के बाद तो आदमी आवश्यकता पड़ने पर मृत्यु को वरण करने के लिए तैयार हो जाता है. కానీ జ్ఞానవంతుడు అయిన తర్వాత అవసరమైతే మృత్యువును కూడా వరించడానికి సిద్ధపడతాడు. हरिहर काका ने सोच लिया कि ये सब एक ही बार उन्हें मार दे वह ठीक होगा. వీళ్ళందరూ కలిసి నన్ను ఒకసారి చంపేస్తే సరిపోతుంది అనుకున్నాడు. లేకిన్ अपनी जमीन लिखकर रामेश्वर की विधवा की तरह शेष जिंदगी वे गुट गुट कर मरे यह ठीक नहीं होगा. కానీ ఆస్తిని రాసిచ్చిన తర్వాత ఆ ఊళ్ళో రామేశ్వర్ అని ఒక వీడియో అతను ఉన్నాడు. ఆయన మిగిలిన జీవితాన్నంతా కూడా క్షణక్షణము ఎంత బాధపడుతూ అనుభవించాడో అతనికి తెలుసు అన్నమాట. రామేశ్వర్కి విధవాకో బహలా ఫుస్లా కర్ ఉస్కే हिस्से की ज़मीन रामेश्वर के भाइयों ने लिखवा ली. शुरू में तो उसका खूब आदर मान किया, लेकिन बुढ़ापे में उसे ढोनों जून खाना देते उन्हें अखरने लगा. మొదట్లో అయితే అతనికి చక్కగా మంచి మాటలు చెప్పేసి తన పేరునున్నటువంటి ఆ పొలాన్ని రామేశ్వర్ వాళ్ళ సోదరులు రాయించేసుకున్నారు. ఫస్ట్లో అయితే అతన్ని బాగా చాలా గౌరవంగా చూశారు. కానీ ముసలితనం వచ్చిన తర్వాత 2 పూట్ల అన్నం పెట్టడం కూడా చాలా బాధాకరమైంది. పెట్టి కూడా చాలా రకాలుగా చెడుగా మాట్లాడేవాళ్ళు అనమాట. अंत में तो उसकी वह दुर्गति हुई कि गांव के लोग देखकर सिहर जाते हैं. చివరికి అతని స్థితి ఎంత అధోగతి అయిందంటే గ్రామంలో వాళ్ళు కూడా చూసి బాధపడేవాళ్ళు. हरिहर काका को लगता है कि अगर रामेश्वर की विधवा के अपनी जमीन नहीं लिखी होती तो अंत समय तक लोग उसके पाँव पकड़ते रहते. రామేశ్వరు కనుక తనకున్నటువంటి ఆ ఆస్తిని రాసి ఇవ్వకపోయినట్లయితే చివరి వరకు కూడా అందరూ అతని కాళ్ళు పట్టుకొని జీవించేవాళ్ళు, అంటే అతని మోచేతి నీళ్లు తాగేవాళ్ళు అన్నట్లుగా చెప్పారనమాట. అతనే ఇప్పుడు ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డాడు. కానీ ఆ పొలం కానీ ఇవ్వకపోతే మిగిలిన వాళ్ళు తన మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఇతడు మహారాజులాగా జీవించేవాడు రామేశ్వర్ శర్మ అని అనుకున్నాడు. हरिहर काका गुस्से में खड़े हो गए और गुजरते हुए कहा, मैं अकेले हूँ, तुम सब इतने हो, ठीक है मुझे मार दो, मैं मर जाऊँगा, लेकिन जीते जी एक धूर जमीन भी तुम्हें नहीं लिखूँगा. तुम सब ठाकुर बारी के मेहनत पुजारी से तनिक भी कम नहीं है. ఇక కోపంతో లేచి హరిహరి కాక, నేను ఒంటరిగా ఒక్కడున్నాను, మీరు ఇంతమంది ఉన్నారు, కానీ చంపుతారా చంపేయండి, నేను బతికుండగా నీకు ఒక్క ఇసుక రేణు అంత భూమిని కూడా నేను మీ పేరున రాసివను. ఆ ఠాకూర్ బారి మెహంతికి పూజారికి మీకు ఎటువంటి తేడా లేదు. వాళ్ళు ఎంతగా హింసించారో ఇప్పుడు మీరు కూడా నన్ను అదే విధంగా బాధ పెడుతున్నారని చెప్పాను. देखते हैं कैसे नहीं लिखोगे, लिखना तो तुम्हें है ही, चाहे हंस के लिखो या रो के. రాయవా, ఎలా రాయవో చూస్తాను. రాయడం ఇప్పుడు నీకు ఒకటే మార్గం, అది నవ్వుతూ రాస్తావో లేకపోతే ఏడుస్తూ రాస్తామో అది నువ్వు ఆలోచించుకో అని చెప్పి సోదరులు అన్నారు. हरिहर काका के साथ उनके भाइयों की हाथापाई शुरू हो गई. ఈ విధంగా అన్నదమ్ముల మధ్యలో తగాదాలు మొదలైనవి. हरिहर काका अब उस घर से निकलकर बाहर गांव में भाग जाना चाहते थे, लेकिन उनके भाइयों ने उन्हें मजबूती से पकड़ लिया था. ప్రతీకార करने पर अब वे प्रहार भी करने लगे थे. ఇప్పుడు హరిహర్ కాక ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చూసినా కూడా వాళ్ళ అన్నయ్యలు బలవంతంగా వాళ్ళ సోదరులు అతన్ని ఇంట్లో కట్టిపడేశారనమాట. ఇంకా అతను ఎక్కడ బయటికి వెళ్ళిపోతాడో అని కాపలా కాస్తూ ఉన్నారు. అకేలే हरिहर कई लोगों से जूझ सकने में असमर्थ थे. फलस्वरूप उन्होंने अपनी रक्षा के लिए खूब जोर जोर से చిల్లానా షురూ కర్ దియా హై. కానీ ఇంతమందిని ఒంటరిగా ఎదిరించడం అనేది చాలా కష్టమైంది. అందుకని కాక రక్షించండి అని చెప్పి పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. अब भाइयों को चेत आया कि मुँह तो उन्हें पहले ही बंद कर देना चाहिए. అప్పుడు సోదరులు అనుకున్నారు, వీడి నోరు ముందే ముయించినట్లయితే పోయేది, గుడ్డలు పెట్టేసి అనుకున్నారు. उन्होंने तक्षण उन्हें पटक उनके मुंह में कपड़ा ठूंस दिया.
వెంటనే వాడిని పట్టుకొని హరిహర కాకాని నోట్లో గుడ్డలు కుక్కారు. लेकिन ऐसा करने के पहले ही काका की आवाज़ गांव में पहुंच गई थी. కానీ ఆ పని చేసే లోపే ఇతను వేసినటువంటి కేకలు గ్రామస్తులకి చేరిపోయాయి. టోలా పడోస్ కే లోగ్ దాలానా మే జుట్నే లగే थे. ఆ గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు, ఇల్లు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వరండాలోకి చేరారు. ठाकुर बारी के पक्षधारों के माध्यम से तत्काल यह खबर महंत जी तक चली गई थी. ఇక ఇక్కడ గ్రామంలో రెండు వర్గాల వాళ్ళు ఉన్నారు కదా, ఠాకూర్ బారీ వర్గం వాళ్ళ ద్వారా ఈ వార్త महंत जी की చేరిపోయింది. लेकिन वहाँ उपस्थित हरिहर काका के परिवार और रिश्ते नाते के लोग गांव के लोग को समझा देते कि अपने परिवार का निजी मामला है, इससे दूसरों को क्या मतलब. लेकिन महंत जी ने वह तत्परता और फुर्ती दिखाई जो काका के भाइयों ने भी नहीं दिखाई थी. वह पुलिस की जीप के साथ आ धमके. అందరూ కూడా చుట్టాలు, బంధువులు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా गांव के लोगों को समझा देते थे कि अपने परिवार का निजी मामला है, ఇదంతా నా సొంత కుటుంబ విషయం, మీకుతో సంబంధం లేదు అని చెప్పేసి అన్నాడనమాట. కానీ మహంత్ జీ ఏం చేశాడంటే పోలీసుల్ని తీసుకొని వచ్చాడనమాట. पुलिस आने के बाद निजी मामले का सवाल खत्म हो गया. పోలీసులు రావడంతో ఇంట్లో ఉన్నటువంటి గొడవ ఆగిపోయింది. घर तलाशी शुरू हुई. ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. फिर हरिहर काका को उससे भी बदतर हालत में बरामद किया गया. जिस हालत में ఠాకూర్ బారీ से उन्हें बरामद किया गया था. ఏ విధంగా అయితే దేవాలయంలో నుంచి బయటకు వచ్చాడో అదే విధంగా ఇంట్లో నుంచి అంటే ఏ విధంగా దేవాలయంలో అతన్ని చూసామో హరిహర కాకాని, ఇప్పుడు ఇంట్లో కూడా అదే పరిస్థితిలో చూసాం. అంటే కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసినటువంటి దుస్థితిలో హరిహర కాకా మనకి ఇంట్లో కనిపించారనమాట పోలీసులు వెతకడంతో. बंधन मुक्त होने और पुलिस की सुरक्षा पाने के बाद उन्होंने बताया कि उनको भाइयों ने उनके साथ बहुत जुल्म अत्याचार किया कि जबरन उनके कागज़ों पर आने के उनके अंगूठे के निशान लिए हैं, कि उन्हें खूब मार पीटा है, उनकी कोई भी दुर्गति बाकी नहीं छोड़ी है, कि अगर और थोड़ी देर तक पुलिस नहीं आती तो वह उन्हें जान से मार देते थे. వెంటనే అతనికి కట్లు విప్పేసి పోలీసుల వాళ్ళ రక్షణలో ఉన్నారనమాట. పోలీసులకి చెప్పారనమాట, తన సోదరులు ఏదైతే చేయకూడదో అలాంటి ఎన్నో అత్యాచారాలు చేశారు, నా చేత బలవంతాన కాగితాల మీద వేలిముద్రలు వేయించుకున్నారు, అలాగే నన్ను బాగా కొట్టారు, చావు కొట్టేశారు. ఇటువంటి దుర్గతి ఇంకా నేను ఎప్పుడూ కూడా చూడలేను. అయితే ఇప్పుడు నేను పోలీసులు కనుక రాకపోయినట్లయితే నా ప్రాణాలు కూడా పోయాయి అని చెప్పేసి అన్నారు. बंधन मुक्त होने और पुलिस की सुरक्षा पाने के बाद उन्होंने हरिहर काका के पीठ, माथे और पाँवों पर कई जगह जख्म के निशान उभर आए थे. కాళ్ళ మీద, నుదుటి మీద, వీపు మీద ఎన్నో దెబ్బలు కనిపించాయి. वह बहुत घबराए हुए से लगे रहे थे. చాలా కంగారుగా కనిపించాడు. కాంప్ రహే थे, వణుకుతూ ఉన్నాడు. అచానక్ గిర్కర్ బేహోష్ హో గయే, సడన్గా పడిపోయి స్పృహ తప్పిపోయాడనమాట. मुँह पर पानी छींटकर उन्हें होश में लाया गया. ముఖాన్ని నీళ్లు చల్లి అతనికి స్పృహ తెప్పించారు. भाई और भतीजे तो पुलिस आते ही छंपट हो गए थे. ఇంకా సోదరుడు కొడుకులు అందరూ కూడా పోలీసులను చూసి వెంటనే పారిపోయారు. पुलिस की पकड़ में रिश्ते के 2 व्यक्ति आए. रिश्ते के शेष लोग भी फरार हो गए थे. పోలీసులు రాగానే ఒక ఇద్దరు మాత్రమే తెలిసిన వాళ్ళు ఉన్నారు, బంధువులు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోయారు. హరిహర काका के साथ घटी घटनाओं में यह सब तक की सबसे अंतिम घटना है. काका జీవితంలో ఇది చివరి సంఘటన అనమాట. इस घटना के बाद काका अपने परिवार में एकदम अलग रहने लगे. उनकी सुरक्षा के लिए राइफलधारी पुलिस के 4 जवान मिले. हालांकि इसके लिए उनके भाइयों और महंत की ओर से काफ़ी प्रयास किए गए हैं. असल में भाइयों को चिंता थी कि हरिहर अकेले रहने लगेंगे, तब ठाकुर के महंत अपने लोगों के साथ आकर पुनः उन्हें ले भागेंगे. और यही चिंता महंत जी को भी थी कि हरिहर को अकेले और असुरक्षित पा उनके भाई पुनः उन्हें घर दबोचेंगे. इसीलिए जब हरिहर काका ने अपनी सुरक्षा के लिए पुलिस की मांग की, तब नेपथ्य में रहकर कि उनके भाइयों और महंत जी ने पैरवी लगा और पैसे खर्च कर उन्हें पूरी सहायता पहुंचाई. यह उनकी सहायता का ही परिणाम है कि एक व्यक्ति की सुरक्षा के लिए गांव में पुलिस के 4 जवान तैनात कर दिए
గయే. ఆ తర్వాత ఈ ఘటన తర్వాత వెంటనే కాక తన ఇంటి నుండి బయటకు వచ్చేసాడు. తనని రక్షించుకోవడం కోసం నలుగురు పోలీస్ జవానుల్ని కాపలాగా పెట్టుకున్నారనమాట. ఇటు మెహంత్జీకి అటు సోదరులకి కూడా మధ్యలో మనసుల్లో అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అన్నయ్యలకి ఈ సోదరులకైతే ఆ ధర్మకర్త వచ్చి ఎప్పుడు ఇతన్ని లాక్కుపోతాడో, ఇతని చేత ఆస్తులన్నీ తీసేసుకుంటాడో అనే భయం సోదరులకి ఉంది. అదే మెహంత్జీ కూడా ఉంది. ఒక్కడే ఉన్నాడు కాబట్టి తన సోదరులు వచ్చేసి తీసుకెళ్ళిపోతారేమో, ఈ ఆస్తిని తీసేసుకుంటారు అనేటటువంటి భయం మెహంత్కి కూడా ఉందన్నమాట. అయితే ఇలా వీళ్ళిద్దరి మధ్య జరుగుతూనే ఉంది. డబ్బులు ఖర్చు పెట్టి అతనికి సహాయం చేస్తూనే ఉన్నారనమాట. దీని ఫలితంగానే ఒక వ్యక్తిని రక్షించడానికి ఆ గ్రామంలో నలుగురు పోలీసులు నిర్ణయించబడ్డారనమాట. जहाँ तक मैं समझता हूँ फिलहाल हरिहर काका पुलिस की सुरक्षा में रह जरूर रहे हैं, लेकिन वास्तविक सुरक्षा ठाकुर बारी और अपने भाइयों की ओर से ही मिल रही है। ठाकुर बारी के साधु संत और काका के भाई इस बात के प्रति पूरी तरह सतर्क है कि उनमें से कोई या गांव का कोई अन्य हरिहर काका के साथ जोर जबरदस्ती ना करने पाए। साथ ही अपना सद्भाव और मधुर व्यवहार प्रकट कर पुनः उनका ध्यान अपनी ओर खींच लेने के लिए दोनों दल ప్రయత్నశీల్ है. నిజం చెప్పాలంటే పోలీసు వాళ్ళకంటే కూడా ఇటు మెహంత్జీ అటు సోదరులు కూడా ఇద్దరు వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా కాపలా కాస్తున్నారు. ఎందుకంటే ఎవరు వచ్చి అతన్ని లాక్కెళ్తారో, లేకపోతే ఏ గ్రామస్తులు బలవంతాన అతని దగ్గర ఆస్తులు లాక్కెళ్తారో అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా కాపలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కన్ను వేస్తున్నారన్నమాట. गांव में एक नेताजी वह ना तो कोई नौकरी करते और ना खेती गृहस्थी, फिर भी 12 మహీనే మౌజ్ ఉడాతే రహతే హై. ఈ గ్రామంలో ఒక నాయకుడు ఉన్నాడు. అతడు పని చేయడు, వ్యవసాయం చేయడు, కుటుంబము లేదు. అయినప్పటికీ కూడా తను చక్కగా ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. రాజనీతికి జాదూయి చెడి ఉన్కే పాస్ హై. కానీ రాజకీయ తెలివితేటలు అతని దగ్గర ఉన్నాయి. उनका ध्यान हरिहर काका की ओर जाता। वह तत्काल गांव के कुछ विशिष्ट लोगों के साथ उनके पास पहुंचते और वह प्रस्ताव रखते ही कि उनकी ज़मीन में हरिहर उच्च विद्यालय नाम से एक हाई स्कूल खोला जाए। इससे उनका नाम अमर हो जाएगा, उनकी ज़मीन का सही उपयोग होगा और गांव के विकास के लिए एक स्कूल मिल जाएगी। लेकिन हरिहर काका के ऊपर तो अब कोई भी दूसरा रंग चढ़ने वाला नहीं था। नेताजी भी निराश होकर लौट आते थे. ఆ గ్రామ నాయకుడు అతడు రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాడు. అతను హరిహర్ కాకాకి చెప్పాడనమాట, ఇప్పుడు నీకున్నటువంటి ఆ స్థలంలో, ఆ పొలంలో ఒక ఉన్నత పాఠశాలను కట్టించినట్లయితే నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఇక్కడ విద్యార్థులకి చదువు చెప్పినట్టుగా ఉపయోగపడుతుంది, ఈ గ్రామం అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి హరిహర్ కాకాకి చెప్పాడు. కానీ హరిహర్ కాకా మాత్రం దేనికి కూడా తను తల వంచలేదన్నమాట. దాంతో ఆ నాయకుడు కూడా నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోయాడు. इन दिनों गाँवों की चर्चाओं के केंद्र है हरिहर काका. आंगन, खेत, खलिहान, अलाव, बगीचे, बरगद, हर जगह उनकी ही चर्चा. उनकी घटना की तरह विचारणीय और चर्चनीय कोई दूसरी घटना नहीं. गांव में आए दिन छोटी बड़ी घटनाएं घटती रहती है, लेकिन काका के प्रसंग के सामने ఇవన్కా కోయి అస్తిత్వం నహీ హై. ఇక గ్రామంలో ఎక్కడ చూసినా కూడా కాకా చర్చే తప్ప ఇంకొకటి లేదు. పొలాలవని, తర్వాత తోటలవని, ఇంకా వాకిళ్ళవని, ఎక్కడ ఏ చర్చ జరిగినా కూడా కాకా గురించి జరుగుతూనే ఉంది. ఇంకా గ్రామంలో ఏదైనా చిన్న చిన్నవి జరిగినా కూడా దీనంత గొప్పగా చర్చనీయాంశం ఏది కాదు. गाँव में जहाँ कहीं और जिन लोगों के बीच हरिहर काका की चर्चा चिड़ती तो फिर उसका कोई अंत नहीं है. ఇక హరిహర్ కాకా గురించి చర్చ వచ్చిందానికి దానికి అంతం అంటూ లేకోకుండా కొనసాగుతూనే ఉంది. లోగ్ తరతరకి సంభావనాయ వ్యక్తి కర్తే హై, రామ్ జానే క్యా హోగా. వీళ్ళు ఎవరికి తోచిన అభిప్రాయాలు రకరకాలుగా చెప్తూ ఉన్నారు, కానీ ఆ భగవంతుడికి తెలుసు ఏం జరుగుతుందో అని. दोनों वर्ग के लोगों ने अंगूठी के निशान ले लिए हैं. రెండు వర్గాల వాళ్ళు కూడా వేలు ముద్రల్ని తీసేసుకున్నారు ఆస్తుల కోసం. लेकिन हरिहर ने अपना बयान दर्ज कराया कि वे दोनों लोगों में से किसी को अपनी ज़मीन का उत्तराधिकारी नहीं मानते हैं. दोनों ओर के लोगों ने जबरन उनके अंगूठे निशान लिए हैं. इस स्थिति में उनके बाद उनकी जायदाद का हकदार कौन होगा.
అయితే ఇద్దరిలో ఎవరికి ఇవ్వటానికి హరిహర కాక ఇష్టపడలేదు. కానీ ఇద్దరు కూడా అతని దగ్గర బలవంతాన వేలుముద్రలు తీసుకున్నారు, సోదరులు ప్లస్ దేవస్థానం మహంత్ అనమాట. కానీ ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియట్లేదు. लोगों के बीच बहस छिड़ जाती है। उत्तराधिकारी के कानून पर जो जितना जानता है उससे 10 गुना अधिक उगल देता है, फिर भी कोई समाधान नहीं निकलता, रहस्य खत्म नहीं होता, आशंकाएं बनी ही रहती है। लेकिन लोग आशंकाओं को नज़रअंदाज कर अपनी पक्षधरता शुरू कर देते हैं। उत्तराधिकारी ठाकुर बारी को मिलता तो ठीक हो रहा था, दूसरी ओर के लोग कहते हैं हरिहर के भाइयों को मिलता तो ज़्यादा अच्छा रहता है। కానీ చట్టాలవి తెలిసినా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నా ఆఖరికి అది ఏం జరుగుతుంది అనేది అది రహస్యంగానే ఉంది. కానీ వాళ్ళ అనుమానం మాత్రం తీరడం లేదనమాట. ఇక రెండు పక్షాల వాళ్ళు ఒకళ్ళు దేవాలయానికి ఇస్తే బాగుంటుందని, ఇంకొకళ్ళు సోదరులకు ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూనే ఉంటారు. ఆ చర్చ కొనసాగుతూనే ఉంది. ठाकुर बारे के साधु संत और काका भाइयों के कब क्या कहा, यह खबर बिजली की तरह एक ही बार समूचे गांव में फैल जाती है। खबर झूठी है कि सच्ची, इस पर कोई ध्यान नहीं देता। जिससे खबर हाथ लगती है वह नमक मिर्च मिला उसे చట్కా కర్ ఆగే బడా దేతా హై. ఈ హరిహర కాక గురించి ఏ విషయం వచ్చినా, అటు దేవాలయంలో వాళ్ళకి కానీ ఇటు అన్నదమ్ముల గురించి కానీ ఏ విషయం వచ్చినా కూడా అది నిజమో అబద్ధమో అని తెలియకోకుండా దాంట్లో ఇంకా కాస్త ఉప్పు కారం మసాలాలు కలిపేసి ఊరంతా క్షణాల్లో ఆల్ ఇండియా రేడియో లాగా లేకపోతే వైర్లెస్ లాగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఈరోజు వార్త క్షణాల్లో మొత్తం వ్యాపించిపోతుంది. एक खबर आती है तो महन जी और हरिहर काका के भाई ये इस बात के लिए अफसोस कर रहे कि अंगूठी के निशान लेने के बाद उन्होंने हरिहर को ख़त्म क्यों नहीं कर दिया, बात ही आगे नहीं बढ़ती. అయితే మరి సంతకాలు తీసుకున్న తర్వాత హరిహర్ని ఎందుకు చంపేయలేదు అనేటి ఆలోచన కూడా వస్తుంది. కానీ దీని గురించిగా ఆ విషయం ముందుకు వెళ్ళదన్నమాట. एक दूसरी खबर आती है कि हरिहर मरेंगे तो उन्हें अग्नि प्रदान करने के लिए ठाकुर बारी के साधु संतों और काका के भाइयों के बीच काफ़ी लड़ाई होगी. दोनों ओर से अग्नि प्रदान करने के निश्चय हो चुके. इस संदर्भ में उनकी लाश हस्तगत करने के लिए खून की नदी बहेगी. ఇంకా కొంతమంది అయితే ఆయన చనిపోయిన తర్వాత ఈయనకి అగ్ని సంస్కారాలు ఎవరు చేస్తారు, వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా, ఆ శవాన్ని గురించి రక్తం పారుతుందేమో, కొట్టుకుంటారు తన్నుకుంటారని కూడా వచ్చేది. एक तीसरी खबर आती है कि हरिहर काके की मृत्यु के बाद उनकी ज़मीन पर कब्जा करने के लिए उनके भाइयों अभी से तैयार कर रहे हैं. इलाके के मशहूर डाकू बुटन सिंह से उन लोगों ने बातचीत पक्की कर ली. हरिहर के 15 बीघे खेतों में से 5 बीघे बुटन लेग और दखल करा देगा. इससे पहले भी इस तरह के 2-3 मामले बुटन ने निपटाए हैं. पूरे इलाके में उसके नाम की तूती बोलती है. ఇంకా మూడో వార్త ఏంటంటే, కాకా చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఒక రౌడీ బుట్టన్ మన దొంగ అతనితో లాలూచి అయ్యారని 15 ఎకరాల్లో 15 బిగిల్లో 5 బిగిలు అతనికి ఇచ్చేటట్లుగా మాట్లాడుకున్నారని చెప్పేసి అది ఒక టాక్ అనమాట. ఇలాంటి కేసులు 2-3 ఈ బుట్టను నిర్వర్తించాడు అని చెప్పేసి అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. एक चौथी खबर आती है कि महंत जी ने निर्णय ले लिया हरिहर की मृत्यु के बाद देश के कोने कोने से साधुओं और नागाओं को वह बुलाएगा. ఇంకొక నాలుగో వార్త ఏంటంటే, ఈ మహంత్ జీ కాకా చనిపోయిన తర్వాత తన శిష్యులు దొంగలు ఈ సాధువులు వీళ్ళందరినీ కూడా మూలమూలల నుండి పిలుస్తాడు అని చెప్పి. रहस्यात्मक और भयावनी खबरों से गांव का आकाश आच्छादित हो गया है. दिन प्रतिदिन आतंक का माहौल गहराता जा रहा है. सबके मन में यह बात है कि हरिहर कोई अमृत पीकर तो आए है नहीं, एक ना एक दिन ही उन्हें मरना ही है. फिर एक भयंकर तूफान की चपेट में यह गांव आ जाएगा. సరే, ఈ వార్తలు ఇట్లా రహస్యంగానూ ఉన్నాయి, భయంకరమైనటువంటి వార్తలు ఆకాశాన్ని ఛేదించేటట్లుగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ హరిహర్ కాకా గురించి అక్కడ చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఆయనేమి అమృతం తాగి రాలేదు కదా, ఏదో ఒక రోజు అతను మరణించాల్సిందే కదా. ఈ భయంకరమైనటువంటి తుఫాను ఎటుకు దారి తీస్తుందో అని గ్రామస్తులందరూ అనుకుంటున్నారు. ఉస్ వక్త్ క్యా హోగా కుచ్ కహా నహీ జా సక్తా. ఆ చివరికి ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు. है कोई छोटी लड़ाई नहीं, एक बड़ी लड़ाई है. जाने अनजाने पूरे गांव के इसकी चपेट में आ जाएगी. इसीलिए लोगों के अंदर भय भी है और प्रतीक्षा भी है. एक ऐसी प्रतीक्षा जिसे जुटला कर भी उसके आगमन को टाला नहीं जा सकता है. ఇది ఒక పెద్ద పోరాటం అన్నమాట. అది తెలుసో తెలియకో గ్రామాన్ని చుట్టుముట్టేసిందనమాట.
అందరిలో కూడా భయం ఉంది, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుంది, ఆ జరిగేదాన్ని ఎవరు ఆపలేరు అని కూడా అనుకున్నారు. और हरिहर काका वह तो बिल्कुल मौन हो अपनी ज़िंदगी के शेष दिन काट रहे हैं. एक नौकर रख लिया है, वही उन्हें बनाता खिलाता है. కానీ ఇవన్నీ చూస్తూ కాకా మాత్రం మౌనంగా ఉన్నాడు. తన శేష జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒక నౌకర్ని పెట్టుకున్నాడు, అతనే వండి పెడుతూ ఉన్నాడు, తినిపిస్తూ. उनके हिस्से की ज़मीन में कि जितनी फसल होती है उससे अगर वह चाहते तो मौज की ज़िंदगी बिता सकते थे, लेकिन वह तो गुंगेपन का शिकार हो गए. అతనుకున్న ఆ పొలాన్ని నుండి వచ్చే ఆదాయంతో అతను చాలా సంతోషంగా జీవితాన్ని గడపచ్చు. కానీ ఇప్పుడు అతడు ఒక మూగవాడుగా అయిపోయాడనమాట. కొయ్యి బాట్ కహో కుచ్ పూచో కొయ్యి జవాబు నహి. ఏమి అడిగినా ఏమీ సమాధానం తన నోటి నుండి రాట్లా. ఖులీ ఆంఖోं से बार बार आकाश को निहार करते हैं. కళ్ళు తెరుచుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. सारे गांव के लोग उनके बारे में बहुत कुछ कहते सुनते हैं, लेकिन उनके पास अब कहने के लिए कोई बात नहीं. గ్రామం అంతా అతని గురించి చెప్పుకుంటున్నారు, కానీ అతని దగ్గర ఒక్క మాట కూడా లేదు చెప్పడానికి. पुलिस के जवान हरिहर काका के खर्च पर ही खूब मौज मस्ती से रह रहे हैं, जिसका धन वह रहे उपवास, खाने वाले और करे विलास. अब तक जो नहीं खाया था दोनों जन उसका भोग लगा रहे थे. పోలీస్ జవాన్లు మాత్రం అతని పేరు చెప్పుకొని చక్కగా ఆనందంగా ఖర్చులు పెట్టుకుంటూ తింటూ ఉన్నారనమాట. ఆస్తి ఎవరిదైతే వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, కానీ మిగిలిన వాళ్ళు దాన్ని తినేవాళ్ళు విలాసవంతంగా చేసుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే అనుభవించలేదో అవన్నీ కూడా అనుభవిస్తూ కాకా సొమ్ముతోటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాకా మాత్రం మగవాడిలాగా జీవిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.